నమస్తే దోస్తులు, అందరి ఇట్లా నేను మాత్రం బాగున్నా. సో ఎర్లీ మార్నింగ్ నేను ఇట్లా ఈ క్లైమేట్ చూసి ఒక్కసారి చూడండి, బ్యాక్ సైడ్ అక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూపిస్తాను క్లైమేట్ని మీకు. ఇక్కడ సైడ్ చూడండి, అసలు వేరే ఫీల్ వస్తుంది తెలుసా. మార్నింగ్ విలేజ్లో ఇట్లా వీడియోలు తీసుకుంటా, లేకపోతే నార్మల్గా బై వాక్ ఇట్లా విలేజ్ సైడ్ వస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఈ వెదర్ మనకు హైదరాబాద్లో ఏడ దొరకదు కాక, నిజం చెప్తున్నా. వచ్చిన ఒక 1 అవర్ చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. టైంపాస్ ఇట్లా మెల్లగా వచ్చిన. ఇది 5 o'clock లేచిన. నార్మల్గా హైదరాబాద్లో మనం 5 o'clock లేస్తాం కదా. సో 5 o'clock లేచి ఇట్లా మెల్లగా వచ్చిన బండి మీద. బై వాక్ రావచ్చు మార్నింగ్. సో బండి తీసుకొని వచ్చి ఇక్కడ ఆపి కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసిన ఈ ప్లేస్లో. ఇక్కడ సైడ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ కూడా మొత్తం కొండలు వస్తాయి. అక్కడ సైడ్ లాస్ట్లో కొండలు ఉంటాయి. సో ఇక్కడికి వచ్చిన ఏదో ఇక్కడ ఈ విలేజ్ క్లైమేట్ కానీ విలేజ్ వాతావరణంలో కొంచెం టైం స్పెండ్ చేస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. విలేజ్ కంటెంట్ తీస్తే చాలా అంటే చాలా రీచ్ తక్కువ వస్తుంది, ఎందుకు ఏం అర్థమవుతలే. బట్ నా ఛానల్ మొత్తం ఏంటంటే ఓన్లీ ర్యాపిడో ఊబర్కే పరిమితం కావాలా. కొన్ని వ్లాగ్స్ కానీ లేకపోతే వేరే కంటెంట్ తీస్తే రీచ్ వస్తారా తెలియదు. బట్ దానికోసం ట్రై చేస్తున్నా. వేరే కంటెంట్ తీసి కూడా దానికి సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఏమో చూద్దాం ఫ్యూచర్లో ఏం చేస్తారు ఏం కాదా అని చెప్పేసి. సో ఏడిపోతున్నామంటే చెప్పినా కదా, మనం ఊరికి వస్తే ఎక్కువ సుశీల మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి నేను మా బొమ్మారి గారు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. సో కాగా ఉగ్గాని 20 రూపీస్ ప్లేట్. ఓకే, One hour later. సో గైస్ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయినా. సో లైట్లు మొత్తం బంద్ చేస్తున్నా. ఓకే వెళ్ళిపో. స్టార్ట్ అయిపోయినా. ఇక చర్చ్ జరుగుతుంది మా విలేజ్లో. పార్సల్ కొండపోతావా, ఇంటికి చేస్తావా, అమ్మా అని పిలిస్తే ఇళ్ళకి నిన్న పోతుందా అంటున్నా. ఇంట్లోకేం చినిపోయేది, ఇంట్లో రికార్డింగ్ అవుతారు వాళ్ళు. అట్టనా వాళ్ళని రికార్డింగ్ చేస్తుంది ఇంట్లో. మా బొమ్మారి గారు వస్తుంది, మా బొమ్మారి గారిని తీసుకొని పోతున్నా. ఏడున్నాడు దా. బాయ్ 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 చెప్పు, దెబ్బలు పడతాయి. మీ ఏమవుతుంది, ఏడుస్తున్నావా? ఏడు వేడు గట్టిగా ఏడు. డాడీ బాయ్ చెప్పు, నాకు బాయ్ చెప్పు. పోతామా రైట్ నాగా, రైట్ తమ్మి రైట్. రోడ్డు మరీ దారుణంగా అయిపోయిందిరా ఇది. అసలు మరీ దారుణంగా ఇది. ఎప్పుడు వేపిస్తారేమో ఇప్పుడు. నుంచి ఒక 1.5 kilometers పెట్రోల్ పోసుకోవాలి. ఒకవేళ ఇది మిస్ అయిపోయిందంటే మళ్ళీ దగ్గర 20 kilometers పోవాలి మా పెట్రోల్ బంక్ కోసం. బ్రో 700 పోయావా? 700. మేము మా విలేజ్ అయితే క్రాస్ అయిపోతున్నాం. అండ్ ఇంట్రెస్ట్ రాదు పోయి నిజంగా. మా ఊరి ఇడిచి బయటికి రావాలంటే అసలు ఏదో బాధ అనిపిస్తుంది. అదే మంచినా ఒకటి పార్సల్ వేసావన్నా, ఒకటి చేసి వేసినా చూడు పైసలు. రైట్
ఇంతకుముందు మాట్లాడిన బ్రో ఉన్నాడు కదా, ఆ బ్రో గౌడ్, చిన్న గౌడ్ అని చెప్పేసి నాకు తెలిసి అయితే ఈ సరౌండింగ్లో బ్రదర్ దగ్గర ఎక్కువ వస్తారన్నమాట కళ్ళు తీసుకెళ్ళడానికి. జెన్యున్గా ఉంటాడు అన్నమాట. సో అందుకోసమే నేను ఒకటి నార్మల్గా ఈ వెదర్ టైంలో తాగొద్దు, బట్ నీరా తీసుకోబోతున్నా. మా బొమ్మరి గాడే మా వీడియో తీసుకుంటాడంట. పెడిసాడు ఏదన్నా మళ్ళీ పేలగాలనే అట్లా లూజ్ చేసి అట్లా బాటిల్ టైట్ కాకుండా చూసి మాకు ఇచ్చేసి మేము ఆడ ఒకట్లో టైట్ అయితే కానీ టైట్ ఉంది ఇంక ఇది ఇవా సార్ జాగ్రత్త. సో గైస్ ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన. సో ఇది ఇక రేపటి నుంచి మళ్ళీ ర్యాపిడో బ్లాగ్స్ వచ్చేస్తాయి. ఓకేనా? వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన బండిలో సర్వీసింగ్ చేయాలి. సుశీరా అంత వరస్ట్ అయిందా బండి, బండి అంటారా దీన్ని.